ఈ దేశాన్ని మారుస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి మహాకవి శ్రీశ్రీ. అలాంటి యువత ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రూరలే కాదు, భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియచేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాను. అదేవిధంగా కొంతమందిని ప్రశ్నించి దాడులు జరిగేది, కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం మీ వరకు పరిమితం అవ్వాలనుకుంటున్నా లేదా 10 మందికి పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నారు? నేను ఒక నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు రూరల్లో ఈ కార్యక్రమం తూచా తప్పకుండా పాటించి తీరుతాం. దాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకున్నా అది వాళ్ళకే మేలు చేస్తుంది, ప్రజలకే మేలు చేస్తుంది. ఎవరు విమర్శలు చేసింది? నేను కూడా చూశాను. నిన్నటి రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న ఆనంద్ విజయకుమార్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేయడం జరిగింది. దానిలో మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ మార్పులు చేర్పులు, ఈ మతలబులు, ఈ జీవితంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి దిట్ట అని కూడా ఇచ్చాడు. నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నా, వివరణిస్తున్నా, ప్రతివిమర్శ చేయదలుచుకోవాలా, వివరణిస్తున్నా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆనంద్ విజయకుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. డీలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటారు. ఆడకెళ్ళి ఓట్లు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలను ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయాల. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం దీంట్లో, వారి ద్వారా స్టడీ చేయించా. వివరణ ఇచ్చేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందనే దానికి. అయితే నేనేమంటానంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించినా పర్వాలా, లేదు మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీ జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకేం భేషజాలు లేదు, నీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణిస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మతలబు చేసి ఉంటే అభ్యంతరాలు మేమెందుకు తెలియజేస్తాం. ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషనర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఎదురుగా కూడా కమిషనర్కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇటు మీద ఇందాక చెప్పాను కదా సార్, మళ్ళీ అని ఒక అబ్బాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి పెట్టిన ఫోన్ ఎత్తుకోకుంటే పెట్టిన వాట్సాప్, ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్ మళ్ళీ వివరాలు అడిగా. అంటే అది ఎమ్మెల్యేగా అది ఆ పార్టీ ఈ పార్టీలో ప్రజా సమస్యలు అడగొచ్చు. ఏం ప్రసాద్ కరెక్టే కదా? మళ్ళీ అయిపోయింది, షూట్ చేసుకున్నారు కదా.
సార్ స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు.